అందరికీ నమస్కారం. మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి, మార్కెట్ పొజిషన్ ఏంటి, సేల్స్ ఎలాగుంది, సరుకులు ఉదయం పూట వీడియోలో చూపించాను. ఇప్పుడు మనకి మార్కెట్గా టోటల్గా శాంపిల్స్ కానీ ఇవి చూస్తే నిన్న కొంత స్టాకులు ఉండే కొద్ది గొప్ప వచ్చినాయి. ఏదైనా 50,000 60,000 తగ్గవండి. సరే, ఈరోజు మార్కెట్ పొజిషన్ ఏంటి, సేల్స్ ఎలాగుంది, పరిస్థితులు ఏంటి, పరిస్థితుల ప్రభావం ఏ రకాల మీద ఏ విధంగా ఉంది అనేది వీడియోలో మీకు క్లుప్తంగా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా కొన్ని మిర్చి రకాల మార్కెట్ పరిస్థితులు ఇలా చూద్దాం. లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులు ప్రత్యేకించి చెప్పేదేం లేదు. వీడియో లాస్ట్ దాకా చూడండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రైతు సోదరు కానీ పాత రైతు సోదరు కానీ చేసుకోకపోతే. మార్కెట్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. ముందుగా మనం తేజ మార్కెట్ గురించి చూస్తే మార్కెట్లో కొంచెం వాతావరణం పొజిషను తేడాగానే కనపడుతుంది. ఎందుకంటే తక్కువ అడిగితే రైతుల పట్ల, ఎక్కువ రేట్లు చెప్తే వ్యాపారస్తులు నిలబడతల్లా. మార్కెట్ పొజిషన్ మొత్తం కూడా ఇదే విధంగా ఉంది. నిన్న చాలా వరకు కూడా క్యాన్సిల్ అయింది, చాలా ఏసీలలో చాలా వరకు కూడా క్యాన్సిల్ అయినాయి. ఇంకా తేజ మార్కెట్ అయితే 18,000 కాడి నుంచి 22,500 డీలక్స్ అండి. సూపర్ క్వాలిటీ అయితే, సూపర్ డీలక్స్ అయితే అక్కడక్కడ 23,000 చూశాను. మచ్చల టైంకి ఏ విధంగా పొజిషన్ మారిందో తెలియట్లా. ఇప్పుడు జనరల్గా జరుగుతుంది ఏంటంటే 22,500 డీలక్స్లో, సూపర్ అయితే 23,000 అండి తేజ వరకు. ఎక్కువగా తేజ అన్ని రకాల మీద పడ్డా, ఎక్కువగా తేజ మీద పడింది వాతావరణ పరిస్థితి, తేజ సెగ్మెంట్. ఇంకా ఆర్మూర్ కానీ రోమి 26 కానీ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి. ఇవి కూడా 18,000 కాడి నుంచి డీలక్స్ క్వాలిటీ 22,500, షార్క్ అయితే 18,000 కాడి నుంచి 21,500. తేజ సెగ్మెంట్ వరకు ఈ విధంగా ఉండే, ఆర్మూర్ ఆ విధంగా ఉంది. ఇంకా సీడు రకాలు కూడా వాటి మీద కూడా ప్రభావం నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉంది. పోయిన మరవ అంత మార్కెట్లో లేదు. మెయిన్ కేవలం ఒకటి గమనించాలా, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా వ్యాపారస్తుల్లో కూడా పోటీ ఉంటేనే మార్కెట్ ధర పెరగడానికి అనుకూలంగా అవుతుందని చెప్పాను. వ్యాపారాల్లో పోటీ లేదు, ఎక్కువగా చెప్తే వ్యాపారస్తులు నిలబడతలా, రైతులు ఇవ్వట్ల. ఇంకా సీడ్ రకాలు అటు కర్నూలు డీడీ, దేశవాల్ 341, నెంబర్ 5 ఈ మూడు రకాలు కూడా గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు. కర్నూలు దేవనూరు డీలక్స్ డీడీ, దేశవాల్ 341, నెంబర్ 5 ఈ మూడు రకాలు కూడా మార్కెట్లో ఒకే విధంగా ఉన్నాయండి. 20,000 కాడి నుంచి 25,000 అండి. 20,000 కాడి నుంచి 25,000 జరుగుతుంది మార్కెట్లో. 25,000 పైన అంకె కనపడతల్లా. 25,000 పైన భద్రాచలం అయితే 20,000 కాడి నుంచి 24,000, 24,500 ఏదైనా బడ్జెట్ టైప్ అయితేనే. భద్రాచలం 341 ఈ విధంగా సీడ్ రకాలు ఉంది. ఇంకా బ్యాడిగి రకాలు కూడా అనుకున్నంత మూమెంట్ కూడా కనపడతలే. బ్యాడిగి రకాలు కూడా అన్ని రకాలకు కూడా అంతే ఉందండి. కాకపోతే వ్యాపారస్తులు తగ్గించాడటం వల్ల రైతులైతే పోయిన వారం కొంచెం మార్కెట్ అన్ని రకాలుగా అంతకుముందు వారం బాగుంది కాబట్టి అందరూ అదే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ నిన్న మార్కెట్ కొంచెం జంకింది. ఇవాళ కూడా అదే పొజిషన్లో కనపడుతుంది. 355 బ్యాడ్కి 22,000-23,000 కాడి నుంచి 28,000, 28,500. ఏదైనా సుపీరియర్ ఉంటే కనుక 29,000 అంటే కొంచెం 355 బ్యాడ్కి అడుగుతున్నారు కాబట్టి అంటున్నారు. ఎక్కువగా 28,000-25,500 అండి. ఇంకా 5531 సెజెంటా బ్యాడ్కి అయితే 20,000 కాడి నుంచి 24,000, 24,500. 2043 కూడా మూమెంట్ తగ్గింది. 30,000 కాడి నుంచి 39,000 కనపడుతుంది. ఈ రకాలు కొన్ని రకాలు ఇప్పుడు బంగారం లాంటి రకాలకి బాగానే ఉంది కానీ క్వాలిటీలు లేవు. 20,000 కాడి నుంచి బంగారం మార్కెట్ చూసుకుంటే 20,000 కాడి నుంచి 26,000, 26,500 ఏదైనా సుపీరియర్. నిన్న 1-2 లాట్లు వేసారు 27, ఎక్కువగా 26,000, 26,500. ఇవాళ ఆ మూమెంట్ కూడా కనపడతల్లా బంగారానికి కూడా. తర్వాత బుల్లెట్ కూడా 20,000 కాడి నుంచి 24,500. టోటల్గా నిన్న సరుకులు ఎక్కువ అవటం వల్ల మార్కెట్ ఈ విధంగా ఉందనుకున్నాం కాదండి. మూమెంటే కొంచెం పరిస్థితుల ప్రభావం. కాకపోతే ఇప్పుడు నిన్న ఉదయం పూట కొంత ఉదయం పూట కొద్దిగా నెమ్మదిగా నిదానంగా మొదలైతే కొద్దిగా
మచ్చుల టైంకి సెట్ అయింది అనుకున్నాం, కొన్ని రకాలు సెట్ అయింది కానీ కొన్ని రకాలు తక్కువ అడగటం వల్ల మచ్చుల కాడ కూడా రైతులు చాలా వరకు క్యాన్సిల్ అయినాయి. నేను ఏసీల కాడికి వెళ్ళి చూసినప్పుడు ఇవాళ కూడా అదే పొజిషన్ కనపడుతుంది. అడావుడి సేల్స్ లేదండి, స్లో ట్రైనింగ్ నడుస్తుంది. అడావుడిగా వ్యాపారస్తుల్లో పోటీ లేదు. మెయిన్గా వ్యాపారస్తుల్లో పోటీ ఉంటేనే మూమెంట్ ఉంటుంది. మనం వ్యాపారస్తుల్ని పిలిచి బేరం వేసేది వేరు, వాళ్ళకై వాళ్ళు వచ్చి కొట్లో అడిగేది వేరు. ఈ రెండిట్లో వ్యత్యాసం ఉంటుందండి. ఈ అయితే బుల్లెట్ 24,500 సుపీరియర్ నిన్న పెట్టాను, క్వాలిటీ చూశారు. తర్వాత ఇదే పొజిషన్లో 273 కుబేరా 20,000 కానించి 24,000, 24,500 ఇదే పొజిషన్ నడుతుంది. ఏదైనా 273 మార్కెట్లో పెద్ద కనబడతలేదు కాబట్టి ఏదైనా సుపీరియర్ క్వాలిటీ అయితే 25,000 జరగడానికి ఆస్కారం ఉన్నా, ఎక్కువగా క్రాసింగ్ మనకి 273 కుబేరా ఇవైతే 273కి బదులు కుబేరా కనపడుతుంది. మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా తర్వాత మనకి క్లాసిక్, గణేష్ ఆర్మూరు, టాప్ గన్ గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు. క్లాసిక్, గణేష్ ఆర్మూరు, టాప్ గన్ ఈ 3 రకాలు కూడా ఈ క్రాసింగ్ ఈ 34లో మిక్సింగ్ క్వాలిటీ కాబట్టి 34లోకి ఇవి కూడా కొంచెం మూమెంట్ ఒక 500 నాకు నిన్నే తగ్గింది. ఇవాళ కూడా అదే పొజిషన్లో 20,000 కాడి నుంచి 24,000 దాకా జరుగుతుంది. ఇంకా 334 సూపర్ 10 కూడా పెద్దగా అడావుడిగా సేల్స్ లేదండి. మార్కెట్ అయితే 29,000 కూడా నాకు మార్కెట్లో కనబడతలా. అటు 22, 23,000 కాడి నుంచి మీడియం క్వాలిటీలు బాగా రంగులుంటే 27, 28 ఆ రేంజ్లో పైన జరుగుతుందండి. ఎందుకంటే టోటల్గా మూమెంట్ ప్రభావం, స్లో మూమెంట్ ప్రభావం అన్ని రకాల మీద నడుస్తుంది. అంటే స్పీడ్గా పోయిన వారానికి మనం నిన్న ఇవాళకి పోల్చుకుంటే సేల్స్ పరంగా పోయిన వారం సేల్స్ తేజ మూమెంట్ స్టబ్బులు బై స్టబ్బులుగా 215 కాడి నుంచి 235, 237 కూడా వేశారు. కానీ ఆ వారం అటు జరిగితే నిన్న ఈ రోజు మాత్రం ఆ ప్రక్రియ కనపడతలా. ఏదైనా 334 కూడా నాటు రకాలకు కూడా 22, 23 కాంచి 27, 28 ఆ రేంజ్లో అడుగుతున్నారు. రైతులు ఇవ్వట్లేదు, వ్యాపారస్తులు నిలబడతలా. ఈ విధంగా ఉన్నాయండి. అయితే తాళ్ళు చూసుకుంటే అటు తేజ తాళ్ళు కానీ సీడ్ తాళ్ళు 10,000 కాడి నుంచి మొదలై రంగు తక్కువ తాళ్ళు బాగా రంగులు ఉంటే 15,500, 16,000 ఎక్కువగా 15, 15,500 బాగా సుపీరియర్ బాగుంటే 16. తర్వాత ఇంకా 334 తాళ్ళు కానీ ఇవన్నీ కానీ 10,000 కాడి నుంచి బ్యాడ్గి తాళ్ళు, ఆరుమూరు తాళ్ళు, 334 తాళ్ళు ఇవన్నీ కూడా 10,000 కాడి నుంచి 15,000 జరుగుతుంది. టోటల్గా మార్కెట్ మీ కళ్ళ ముందు ఉంచాను. ఈరోజు అయితే ఈ విధంగా ఉందండి. కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.